హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు అవైలబుల్గా యాపిల్ ప్లే స్టోర్లోని, యాపిల్ ఐ స్టోర్లోని, గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా ఉందన్నమాట. సో మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యూపీఎస్సీ కానీ, ఏపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బి, వీటి రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అలానే క్లాసెస్ ఎలా అవుతాయి ఏంటి అని మీరు తెలుసుకోవడానికి శాంపుల్ డెమో వీడియోస్ అనేవి కూడా ఉన్నాయి. మీరు అక్కడ నుండి మీరు ఈ వీడియోస్ అనేవి కూడా వాచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యూ కెన్ ఆల్సో జాయిన్. ఓకే, సో వెల్కమ్ టు థీమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ సెషన్. సో ఈరోజు మనం ఏంటి అంటే చాప్టర్ 3 అనేది చూడబోతున్నాం, థీమ్ లైన్ 3 అనమాట. సో బిఫోర్ సెయింగ్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే దసరా ధమాకా ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వైజాగ్ బ్రాంచ్ ఏమొచ్చి ఫ్లాట్ 25,000 రూపీస్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ యాక్సెసిబిలిటీ ఫ్రీ. అయితే దీంట్లోని మీకు 1,00,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 25,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది వస్తుంది. సో మీకు అడ్రస్ వచ్చేసరికి ఏంటి అంటే ఎంవిపి కాలనీ, సెక్టర్ 3, విశాఖపట్నం. అండ్ ఈ ఫీ వచ్చేసరికి మీకు కేవలం ఈ ఆఫర్ 25,000 ఫ్లాట్ 25,000 ఆఫ్ అనేది కేవలం మీకు 15th అక్టోబర్ వరకు మాత్రమే. ఆ తర్వాత మీకు ఫీ అనేది రివైజ్ అయిపోతుంది, చూసుకోండి. అండ్ దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే దసరా ధమాకా ఆఫర్ అనేది యూపీఎస్సీ ఇన్ఫైనిటీ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాట్ 15,000 ఆఫ్ అనమాట, ఆన్లైన్ కోర్సెస్ అనమాట. సో 60,000 రూపీస్ వర్త్ కోర్స్ మీకు 45,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీ వచ్చేసరికి మీకు 15th అక్టోబర్ వరకు మాత్రమే ఈ ఫీ వ్యాలిడిటీ. అండ్ తర్వాత మీకు కోర్స్ వచ్చేసరికి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నా కమింగ్ టు ద థీమ్ లైన్ 3. వెల్కమ్ టు థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ సెషన్. సో ఈరోజు థీమ్ 3 అనేది మనం చూడబోతున్నాం అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ టాపిక్లో మీరు ఏంటి అని చూడబోతున్నారు, ఎన్ ఎంపైర్ అక్రాస్ 3 కాంటినెంట్స్. సో అటు యూరోప్లో కానీ, ఏషియాలో కానీ ఎట్సెట్రా మీరు ఏ విధంగా కాంటినెంట్స్లోని 3 కాంటినెంట్స్లోని ఎంపైర్స్ అనేవి ఎలా బిల్డ్ అయ్యాయి ఏంటి అనేది చూడబోతున్నారు. అండ్ అలానే సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్ అంటే ఏ విధంగా, ఎస్పెషల్లీ సెంట్రల్ ల్యాండ్ సిరియా డామినేషన్లోకి, అంటే సిరియా సెంటర్డ్ ఇస్లామిక్ ల్యాండ్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి అనేది. అండ్ అలానే నొమాడిక్ ఎంపైర్స్. నొమాడిక్ అంటే ఏంటి? ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి కంటిన్యూస్గా తిరుగుతున్న వాళ్ళని, సెటిల్డ్ లైఫ్ లేకపోవడాన్ని నొమాడిక్ అంటారు. సో వాళ్ళ ఎంపైర్స్ అనే వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకున్నారు, ఇదంతా కూడాను ఈ యొక్క పర్టికులర్ థీమ్లో మనం చూడబోతున్నాం అనమాట. సో వీ షల్ సీ ద టాపిక్. ఇంట్రడక్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో వాట్ ఎంపైర్స్ ఆర్ దేర్. అంటే ఏ పర్టికులర్ టైం పీరియడ్లో ఎటువంటి ఎంపైర్స్ అనేవి క్రియేట్ చేయాయి మీకు తెలియాలి. అయితే అది తెలుసుకునే ముందు ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ యూ. ఓకే, సి ఒకవేళ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 4th century BCలోని టైం పీరియడ్లోని గ్రీక్ ఎంపైర్, అండ్ గ్రీక్ తాలూకా బేస్ అనేది ఎక్కడ, మెకడోనియా. అండ్ గ్రీక్ ఎంపైర్లో వచ్చేసరికి మీకు ఫేమస్ రూలర్ ఎవరు అందరికీ తెలిసిందే, అలెగ్జాండర్ ది గ్రేట్. ఓకే, ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయింది, ఆల్మోస్ట్ అటు బ్లాక్ సీ, ఇటు మెడిటరేనియన్ సీ, అండ్ ఇటు తర్వాత ఈవెన్ దిస్ టోటల్ ఏరియా ఆఫ్ అరేబియా అండ్ అరేబియన్ సీ వరకు, అంటే సౌదీ అరేబియా అవన్నీ కవర్ చేస్తూ ఎట్సెట్రా, ఇవన్నీ కాస్పియన్ సీని కవర్ చేస్తూ టోటల్ ఈ ఏరియా అంతా కూడా అలెగ్జాండర్ కంట్రోల్లో ఉంది. ఆ తర్వాత అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా డిసింటిగ్రేట్ అయిపోవడం జరిగింది. ఆ పర్టికులర్ 1st century BC టైం పీరియడ్లోనే ఇవాల్వ్ అయిన అప్పటి వరకు ఉన్న రిలీజియన్ ఏంటి, హెలెనిస్టిక్ రిలీజియన్. ఆ తర్వాత ఇవాల్వ్ అయింది క్రిస్టియానిటీ. 1st century BC నుండి స్టార్ట్ అయింది. ఓకేనా? అండ్ ఇంకొక మ్యాప్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఆ తర్వాత రోమన్ ఎంపైర్, గ్రీక్ తర్వాత ఫేమస్ రోమన్ ఎంపైర్. వీళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ లాటిన్.
ఓకే. అండ్ ఈ రోమన్ ఎంపైర్ అనేది ఎప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయింది? టోటల్ ఇదంతా కూడాను ఈవెన్ ఇంగ్లాండ్ వరకు కూడా రీచ్ అవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ యువర్ ఈస్టర్న్ ఎంపైర్, దిస్ ఈజ్ యువర్ వెస్టర్న్. అందుకే కలర్ అనేది చేంజ్ వచ్చింది. ఇవంతా నేను ఎందుకు ముందు చెప్తున్నానంటే మీకు డిఫరెన్స్ అర్థం కావడానికి. రోమన్ ఎంపైర్ అనగానే మీరు ఎక్కడ ఆలోచించాలి, గ్రీక్ ఎంపైర్ అంటే మీరు ఏ చుట్టుపక్కల ఆలోచించాలి, అది ఏ టైం పీరియడ్లో ఏది కట్ అయిపోయి ఏది స్టార్ట్ అయింది, ఏది రైజ్ అయిందో మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు తెలియాలి. అందుకోసమే నేను ఇది మీకు పెట్టడం జరిగిందనమాట. సో ఐ హోప్ మీకు రోమన్ ఎంపైర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు టోటల్ యూరోపియన్ రీజన్ అండ్ గ్రీక్ రీజన్ వచ్చేసరికి వెస్టర్న్ ఏషియా కంట్రీ అనమాట. ఈవెన్ ఇండియా వరకు కూడాను. ఎనీవేస్ ఇండియాలోని మనకి ఏంటి అంటే అలెగ్జాండర్ ఇంకా ఎంటర్ అవ్వలేదు. అక్కడే మనకి ఏంటి అంటే ఎవరైతే వార్ చేస్తాము అన్నారో సో ఇంకా అక్కడ వదిలేసి ఇంకా బ్యాక్ వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో దట్ ఆల్ థింగ్స్ వీ నో. సో దట్ ఈస్ వాట్ అలెగ్జాండర్, గ్రీక్ ఎంపైర్ అండ్ రోమన్ ఎంపైర్. సో ఐ హోప్ మీకు ఏది ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో విత్ దాట్ సో ఓవర్ ద 2 మిలీనియా అంటే ఆల్మోస్ట్ 2 మిలియన్ ఇయర్స్ వరకు లైక్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మెసపటోమియా అలాగ ఒకటి తర్వాత ఒకటి అలాగా ఇవాల్వ్ అవ్వడం, పడిపోవడం, డిఫరెంట్ ఎంపైర్స్ రావడం, పడిపోవడం అదంతా స్టార్ట్ అయింది. చాలా మంది ఏంటంటే ఎంపైర్ బిల్డింగ్స్ అనేవి కట్టడానికి ట్రై చేశారనమాట ఆ రీజియన్లోని. అండ్ ఆల్సో ఆ రీజన్ ఆ మెసపటోమియా రీజియన్లోనే కాకుండా ఆ ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ అక్కడ కూడా కట్టడానికి ట్రై చేశారు. సో ఈ పర్టికులర్ చాప్టర్లోని అంటే ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ చాప్టర్లోని మనం చూస్తాం అనమాట ఇది. అయితే 6th సెంచరీకి వచ్చేసరికి అనమాట ఎవరు ఇరానియన్స్ అనేవాళ్ళు టోటల్ అసీరియన్ ఎంపైర్ అంటే ఏంటి, మెసపటోమియాలోని నార్త్లో ఉన్నది అసీరియా రీజన్. నేను ఆల్రెడీ చెప్పాను యూఫ్రటీస్ పైన ఉన్న రీజన్ అసీరియా మీద కంట్రోల్ అనేది ఎవరికి వచ్చేసింది, ఇరానియన్స్ వారికి. అంటే ప్రెసెంట్ ఉన్న ఇరాన్ ఏరియా అనమాట, ఇరాన్ ఇరాక్ రీజన్ అంతా కూడాను అంటే వెస్ట్ ఏషియా రీజన్. ఓకే, అప్పటికి వాళ్ళ కంట్రోల్ అనేది వస్తుంది. అండ్ తర్వాత వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ అసీరియన్ మీద కంట్రోల్ తెచ్చుకోవడమే కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఈ మెడిటరేనియన్ దగ్గర ఈస్ట్ సైడ్ మొత్తం అంటే ఆ మెడిటరేనియన్కి ఈస్ట్ సైడ్ టోటల్ అంతా కూడా ట్రేడ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, డెవలప్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఇన్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్లోని ఫస్ట్ ఫార్మ్ అయినవి మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేసరికి గ్రీక్ సిటీస్ అనమాట. అండ్ తర్వాత వాళ్ళ తాలూకా కాలనీస్ చాలా వరకు కూడా ఈ మెడిటరేనియన్ ఈస్టర్న్ ఏరియాస్ తోటి ఉన్న ట్రేడ్ వల్ల చాలా చాలా బెనిఫిట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఎందుకు ఈ చేంజెస్ వల్ల అనమాట, ఎస్పెషల్లీ అసీరియన్స్ పోయి ఇరానియన్స్ రావడం వల్ల ఈస్టర్న్ మెడిటరేనియన్లో ఉన్న పీపుల్ కూడాను ఈ ట్రేడ్ వల్ల చాలా బెనిఫిట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే వాళ్ళు అటు సైడ్ అంటే ఇటు సైడ్ ఇరానియన్స్ తోటి అండ్ అలానే ఈవెన్ నార్త్ నుండి నొమాడిక్ పీపుల్ వాళ్ళతోటి ట్రేడ్ తోటి బెనిఫిట్స్ అనేవి పొందారు. ఎస్పెషల్లీ ఎందుకంటే బ్లాక్ సీ పైన ఉన్నవాళ్ళు. అయితే మోస్ట్లీ గ్రీస్ ఏరియాలోని చాలా పార్ట్స్ వరకు సిటీ స్టేట్స్ అనేవి అప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీస్ తాలూకా క్యాపిటల్ అయిన అథెన్స్ కానీ స్పార్తా కానీ అప్పటికే వీళ్ళకి సివిక్ లైఫ్ అంటే ఏంటి, సిటీ లైఫ్ అనేది కూడా ఒక ఆర్గనైజ్డ్ లివింగ్ ఎట్సెట్రా ఇదంతా కూడా అలవాటైపోయింది వాళ్ళకి. అండ్ దాంట్లోని వచ్చేసరికి గ్రీక్లోని మెయిన్ ఫేమస్ వచ్చేసరికి 4th సెంచరీ బీసీకి స్టార్ట్ అయిన మెయిన్ గ్రీక్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు, అలెగ్జాండర్ ద గ్రేట్. మెకడోనియా బేస్డ్ రూల్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఇతను ఏంటంటే చాలా మిలిటరీ క్యాంపెయిన్స్ అనేవి చేయడం జరిగింది. ఈవెన్ నార్త్ ఆఫ్రికా కూడాను, అటు వెస్ట్ ఏషియా కానీ అండ్ ఈవెన్ ఈస్టర్న్ యూరోపియన్ రీజియన్ కానీ నార్త్ ఆఫ్రికా కానీ ఇలా 3 కాంటినెంట్స్ కూడా కవర్ చేయడం అనేది జరిగింది. ఎవరు, అలెగ్జాండర్ ద గ్రేట్ అనమాట. అండ్ అలానే వెస్ట్ ఏషియా, ఇరాన్ అండ్ ఈవెన్ బియాస్ వరకు అంటే ఇండియా వరకు అనమాట, ఇండస్ రివర్ వరకు కూడా. ఆ తర్వాత ఇంకా సోల్జర్స్ రావడానికి ఎట్సెట్రా రాకపోవడం ఎట్సెట్రా ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే
అలెగ్జాండర్ టైంలోని అలెగ్జాండర్ కంట్రోల్లో ఏ ఏరియా అయితే ఉందో అదంతా కూడాను మొత్తం అంతా కూడా గ్రీక్స్ తాలూకు ఐడియాలజీ తోటి ఆ లోకల్ పీపుల్ తాలూకు ఐడియల్ కల్చరల్ వాటితోటి ఫుల్ నిండిపోయి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత టోటల్ ఆ వరల్డ్ని ఏమనేవారు, హెల్లెనైజ్డ్ అనేవారు. చెప్పాను కదా హెలెనిస్టిక్ అని. అంటే అర్థం ఏంటి, గ్రీక్స్ని హెల్లెన్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఈ హెల్లెన్ లాంగ్వేజే గ్రీక్ వైపు టోటల్ చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. అండ్ తర్వాత ఈ గ్రీస్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది చాలా వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ వీటన్నిటికీ గల కారణం ఏంటి అంటే అలెగ్జాండర్ తాలూకా పొలిటికల్ యూనిటీ అనమాట. మొత్తం డిఫరెంట్ ఎంపైర్స్ అన్నిటినీ కూడా తన ఎంపైర్లోకి తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. బట్ ఇదే పొలిటికల్ యూనిటీ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత చాలా ఫాస్ట్గా డిసింటిగ్రేట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా ఇంటిగ్రేట్ చేశాడో అంతకంటే ఫాస్ట్గా డిసింటిగ్రేట్ అనేది అయిపోవడం జరిగిందనమాట ఆల్మోస్ట్. హెలెనిస్టిక్ కల్చర్ మాత్రం చాలా వరకు కూడా ఆ పర్టికులర్ ఏరియాలో ఇంపార్టెంట్గానే ఉందన్నమాట. ఓకే, సో ఆ పీరియడ్ని కూడా హెలెనిస్టిక్ పీరియడ్ అని కూడా అంటారు హిస్టరీలోని. హెలెనిస్టిక్ పీరియడ్ అని ఒకవేళ మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇట్ వాజ్ డ్యూరింగ్ ది అలెగ్జాండర్ ద గ్రేట్ రూలింగ్ టైం పీరియడ్ అనమాట. ఓకేనా. బట్ ఎనీవేస్ మిగతా కల్చర్స్ అవన్నీ కూడా పోవడం, డిసింటిగ్రేట్ అయిపోవడం ఎట్సెట్రా జరిగింది తర్వాత. కాకపోతే ఎనీవేస్ ఆ తర్వాత హెల్లెనిస్టిక్ కల్చర్ కానీ ఆ రిలీజియన్ కానీ ఆ లాంగ్వేజ్ ఎట్సెట్రా అదలా డిసింటిగ్రేట్ అయిపోయి ఆ తర్వాత కొత్తవి రావడం అనేది స్టార్ట్ అయిందనమాట మళ్ళాను. ఓకేనా. సో ఈ సెక్షన్ వచ్చేసరికి మీకు ఈ పర్టికులర్ ఏరియాలోని ఏ విధంగా ఏం జరిగింది ఎట్సెట్రా, ఎస్పెషల్లీ అలెగ్జాండర్ టైం పీరియడ్ తర్వాత ఏం జరిగింది అంటే ఎస్పెషల్లీ 1st century BCE తర్వాత అనమాట. ఓకే, సో స్మాల్ బట్ వెల్ ఆర్గనైజ్డ్ మిలిటరీ ఫోర్సెస్ అనేవి సెంట్రల్ ఇటలీ సిటీ ఆఫ్ రోమ్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పొలిటికల్ డిస్కార్డ్ అనమాట. ఎస్పెషల్లీ ఎవరు, రోమన్స్ అనమాట. ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత డిసింటిగ్రేషన్ని వాళ్ళ అడ్వాంటేజ్ కింద తీసుకున్న వాళ్ళు ఎవరు, రోమన్స్ అనమాట. ఎందుకంటే అప్పటికే రోమన్స్కి సిటీ లైఫ్ అనేది తెలుసు. మేడం రోమన్స్ అంటే ఎవరు, ప్రెసెంట్ ఉన్న ఇటలీ డామినేటెడ్ ఏరియా, ఇటలీ క్యాపిటల్ ఏంటి, రోమ్ కదా. సో ఇటలీ డామినేటెడ్ ఏరియా వాళ్ళు ఎస్పెషల్లీ డిసింటిగ్రేషన్ని అడ్వాంటేజ్ కింద చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఎస్పెషల్లీ ఈ నార్త్ ఆఫ్రికా రీజన్ని కానీ ఈస్టర్న్ మెడిటరేనియన్ని కానీ 2nd century BCE నుండి వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే, ఎందుకంటే ఆ టైంలో రోమ్ అనేది రిపబ్లిక్ కూడా. రిపబ్లిక్ అంటే ఏంటి, వాళ్ళ ఓన్ పొలిటికల్ హెడ్ అనే వాళ్ళు ఉండడానమాట. దట్టు కూడా పీపుల్ నామినేటెడ్, పీపుల్ ఎంచుకున్న వాళ్ళు అనమాట. గవర్నమెంట్ వాజ్ బేస్డ్ ఆన్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్. అప్పటికే ఈవెన్ చూడండి 2nd century 1st century BCEలోనే రోమన్స్కి ఈ ఆర్గనైజ్డ్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళకి తెలుసు. బట్ ఇట్స్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి గేవ్ సమ్ ఇంపార్టెన్స్ టు బర్త్కి, వెల్త్కి, సొసైటీకి అండ్ ఈవెన్ స్లేవరీ అనేది ఉండేది. సో దానివల్ల వాళ్ళు ఎంత ఎదగలేకపోవడం అనేది జరిగింది. కానీ అలెగ్జాండర్ టైం పీరియడ్ తర్వాత వాళ్ళ ఫ్లరిష్మెంట్ అనేది టు ఎన్ ఎక్స్టెంట్ అనమాట నిజం చెప్పాలంటే. The forces of Rome established a network for trade between the states that had been once part of Alexander Empire. అంటే ఒకప్పుడు అలెగ్జాండర్ కంట్రోల్లో ఏవేవైతే ఎంపైర్స్ అనేవి ఉండేవో ఆ స్టేట్స్కి మధ్య ట్రేడ్ అనేది కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్స్ అనేవి పొందేవాళ్ళు అనమాట. అండ్ ఈవెన్ తర్వాత ఎక్స్టెన్షన్ అనేది కూడా చేశారు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 1st century మిడిల్లోని జూలియస్ సీజర్ ఎస్పెషల్లీ ఒక హై బోర్న్ మిలిటరీ కమాండర్ అనమాట. ఇతను జూలియస్ సీజర్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ రోమన్ ఎంపైర్. సో ఈరోజు ప్రెసెంట్ టైంలో ఉన్న లండన్ వరకు, బ్రిటన్ వరకు కూడా జూలియస్ సీజర్ తాలూకు రోమన్ ఎంపైర్ అనేది ఎక్స్టెండ్ అయింది. నేను ఆల్రెడీ మీకు పెట్టాను రోమన్ ఎంపైర్ ఎంత ఎక్స్టెండ్ పెరిగింది అని. అటు మెడిటరేనియన్ సీ కానీ, ఇటు నార్త్ ఆఫ్రికా, అటు యూరప్ రీజన్, ఈవెన్ ఇంగ్లాండ్ వరకు కూడా సో రీచ్ అవ్వడం జరిగింది. అది ఎప్పుడు ఎస్పెషల్లీ మిడిల్ ఆఫ్ ద 1st century BC అనమాట. సో గ్రీక్స్లోకి వచ్చేసరికి మెయిన్ రూలర్ ఎవరు, అలెగ్జాండర్. రోమన్స్లోకి వచ్చేసరికి రోమన్ ఎంపైర్ ఫౌండ్ చేసింది ఎవరు, మెయిన్ జూలియస్ సీజర్, మిడిల్ ఆఫ్ ది 1st century. ఓకేనా. అండ్ రోమ్లో మాట్లాడిన మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ వచ్చేసరికి లాటిన్ అనమాట. ఈ లాంగ్వేజ్ వచ్చేసరికి మెయిన్ లాంగ్వేజ్ అనమాట.
ఈవెన్ దో ఈస్ట్ వాళ్ళు కొంతమంది గ్రీక్ అనేది యూస్ చేస్తున్న అప్పటికీ కూడాను. బట్ ఎనీవేస్ రోమన్స్కి హెలెనిస్టిక్ కల్చర్ మీద కానీ వాళ్ళ లాంగ్వేజ్ మీద కానీ చాలా రెస్పెక్ట్ అనేది కానీ టాలరెన్స్ కానీ ఎంపతి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కూడాను, రెస్పెక్ట్ అనేది కూడాను. అయితే దెర్ వర్ చేంజెస్ ఇన్ ద పొలిటికల్ స్ట్రక్చర్ అనమాట. ఫస్ట్ సెంచరీ బీసీ అంటే లాస్ట్లోనే ఏంటి అంటే చాలా పొలిటికల్ చేంజెస్ అనేవి కూడా వచ్చాయి. అండ్ తర్వాత ఆ పర్టికులర్ టైం పీరియడ్లోనే ఆ లేట్ ఫస్ట్ సెంచరీలోనే క్రిస్టియనైజ్డ్ అయిపోవడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఎవరి కంట్రోల్లోని, కాన్స్టాంటైన్ అనమాట. సో ఆ 4th సెంచరీ సిఏ కల్లాను టోటల్ క్రిస్టియనైజ్డ్ అనేది, ఆ క్రిస్టియానిటీ అనేది ఏదైతే ఉందో అది ఇవాల్వ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అయితే ఇంకా గవర్నమెంట్ని ఈజ్ చేయడం కోసం అని చెప్పేసి రోమన్ ఎంపైర్ని ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ హాఫ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఎప్పుడు 4th సెంచరీ సిఈ అంటే ఏడి అనమాట, ఆఫ్టర్ డెత్ ఆ తర్వాత అనమాట. సో 400 AD ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని ఏంటి రోమన్ ఎంపైర్ని ఇప్పుడు ఏదైతే చూపించానో ఆ పింక్ కలర్ అండ్ ఇంకో కలర్ ఉంది కదా, ఆ వెస్ట్ అండ్ ఈస్ట్, ఈస్టర్న్ యూరోప్ రీజన్, వెస్ట్రన్ యూరోప్ రీజన్, ఈస్టర్న్ రోమన్ కింద, వెస్ట్రన్ రోమన్ కింద సెగ్రిగేట్ అవ్వడం జరిగిందనమాట. సో చాలా వరకు కూడా వెస్ట్లో వచ్చేసరికి చాలా బ్రేక్ డౌన్స్ అనేవి జరిగాయి అనమాట. రోమ్స్ మధ్యలోని అండ్ డిఫరెంట్ ట్రైబ్స్ ఉండే వాళ్ళ టైంలో, గోత్స్ అని, విస్గోత్స్ అండ్ వాండల్స్ ఇప్పటికీ ఉంటాయి కదా మనకి చాలా వరకు చర్చెస్ అనేది చూస్తాం. గోతియన్ చర్చ్ అని, విస్గోత్స్ చర్చ్ అని ఇలాంటివి మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా ట్రైబ్స్ అనమాట పర్టికులర్ టైం పీరియడ్లో. సో ఆ అరేంజ్మెంట్స్ అనేవి ఏంటి, ట్రేడ్లోని, మిలిటరీ రిక్వైర్మెంట్లోని ఎట్సెట్రా. అయితే చూడండి ఇక్కడ మీకు ఒక ఎంపైర్ అనేది పెట్టడం జరిగింది. దిట్ ఈస్ గ్రీక్ సిటీ అనమాట అప్పట్లో. సో కోరింత్లోని గ్రీక్ సిటీ, దిస్ ఈస్ వాట్. ఓకే. అయితే ట్రేడ్లోని, మిలిటరీ రిక్వైర్మెంట్స్లోని అండ్ తర్వాత ఈవెన్ అలాగ ట్రైబల్స్ అనేవాళ్ళు రోమన్ అడ్మినిస్ట్రేషన్ని అటాక్ చేస్తూ ఉండేవాళ్ళ తర్వాత టైం పీరియడ్లోని. ఓకే. అండ్ తర్వాత కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా వరకు కూడా ఇంక్రీజ్ అయిపోయి పెరిగిపోయాయి అనమాట. అండ్ తర్వాత ఈవెన్ ఇంటర్నల్ ఎంపైర్స్ కూలిపోవడం వరకు కూడా వెళ్ళిపోయింది అనమాట. ఓకే. ఆ తర్వాత 5th సెంచరీ సిఈ టైం పీరియడ్లోని టోటల్ ఈస్ట్ కాదు, వెస్ట్ కాదు, రోమన్ ఎంపైర్ అంతా కూడా చిన్న పార్ట్స్ లాగా ముక్కలు కింద డివైడ్ అయిపోవడం అనేది జరిగింది. ఎందుకు, ప్రతి ఒక్కరికి పవర్ మీద కావాలి. ఈ రోజుకి కూడా మనం చూస్తున్నాం కదా ఇండియాలో ఏ విధంగా జరుగుతుంది. అన్ని స్టేట్స్లోని ఇంకా ఫర్దర్గా స్టేట్స్ డివైడ్ అయిపోవడం, సీఎంలు పిఎంలు అయిపోతాయి అంటాం. దిస్ ఈజ్ వాట్. ఆ టైం పీరియడ్లో ఎవడైనా వదిలేస్తాడా? ఆ టైంలోని అంతే. ట్రైబ్స్ అనే వాళ్ళు వాళ్ళ ఓన్ కింగ్డమ్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత ఈవెన్ దో వాళ్ళు ఓన్ ఎంపైర్ స్టార్ట్ చేసుకున్నా సరే వాళ్ళ తాలూకా సెంటర్ వచ్చేసరికి మాత్రం క్రిస్టియన్ చర్చే, హోలీ రోమన్ ఎంపైర్ వాజ్ ఫార్మ్డ్. సో ఎప్పటికీ బై 9th సెంచరీ సిఈ. సో అంటే అర్థం ఏంటి, ఈవెన్ 9th సెంచరీ సిఈ వరకు కూడా రోమన్ తాలూకా ఎంపైర్ అనేది కంటిన్యూటీలోనే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా. అండ్ తర్వాత 7th నుండి 15th సెంచరీ మిడిల్ వరకు కూడా ల్యాండ్స్ అనేవి టోటల్ ఏంటి అంటే ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ వచ్చేసరికి కాన్స్టాంటినోపల్ సెంటర్ అయిపోయిందనమాట. అయితే కాన్స్టాంటినోపల్ సెంటర్ ఎవరి కంట్రోల్లో ఉంది, అరబ్ కంట్రోల్. సో అరబ్ వాళ్ళు ఎవరు, ప్రొఫెట్ మొహమ్మద్ తాలూకా హూ ఫౌండెడ్ ది ఇస్లాం. అంటే మీకు ఇస్లాం తాలూకా డామినేషన్ అనేది 5th and 6th 17th సెంచరీ సిఈ మిడిల్లోని, వేరాస్ క్రిస్టియానిటీ అనేది లేట్ 1st సెంచరీ బీసీ టైం పీరియడ్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అక్కడ వచ్చేసరికి మీకు కాన్స్టాంటైన్ రోమన్ ఎంపైర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, జూలియస్ సీజర్ వీళ్ళందరూ కూడాను. అండ్ తర్వాత ఇక్కడ కాన్స్టాంటినోపల్ కంట్రోల్లోని టోటల్ ప్రాఫెట్ మొహమ్మద్ ఫోకస్ తోటి ఈ అరబ్ ఎంపైర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అప్పుడే కదా కాన్స్టాంటినోపల్ అనేది వాళ్ళు పార్ట్ చేసుకున్నారు. అందుకే కదా మనకి ఈ వెస్టర్న్ వాళ్ళందరూ కూడాను ఈ అరేబియన్ సీ నుండి ట్రేడ్ రూట్ అనేది కొనుగొనడం జరిగింది. దానివల్లే టోటల్ పెంట అయిపోయింది ఇండియాలోని. అండ్ తర్వాత ఆ టైంలోనే టోటల్ సెంటర్ అంతా ఎక్కడ డమాస్కస్. మేడం డమాస్కస్ ఎక్కడ, ప్రెజెంట్ డే సిరియా రీజియన్. ఓకే. అండ్ చూడండి దిస్ ఈజ్ వాట్ గ్రేట్ మాస్క్ అనమాట డమాస్కస్లోని 714 AD. ఎందుకంటే అప్పటికే వీళ్ళు ప్రాఫెట్ మొహమ్మద్ తాలూకా ఇస్లాం ఫెయిత్కి రీచ్ అవ్వడం అనేది జరిగింది. 714 AD చెప్పాను కదా, 7th సెంచరీ AD అని చెప్పేసి.
అండ్ తర్వాత వాళ్ళ సక్సెసర్స్ వీళ్ళందరూ కూడా బాగ్దాద్ అంటే ప్రెసెంట్ డే ఇరాక్ రీజియన్ నుండి కంట్రోల్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత కాకపోతే గ్రీక్స్కి ఇస్లామిక్ ట్రెడిషన్స్కి క్లోజ్ ఇంటరాక్షన్ అనేది ఉండేదన్నమాట. ఎందుకంటే ట్రేడ్ నెట్వర్క్ కానీ ఎట్సెట్రా అదంతా కూడాను సిమిలర్గా ఉండేది. అండ్ వీళ్ళందరూ కూడా పాస్టోరల్ బేస్డ్ అనమాట ఎక్కువ. ఓకే. అండ్ తర్వాత వేరియస్ టర్కిక్ ట్రైబ్స్ వీళ్ళందరూ కూడాను సిటీస్ని అటాక్ చేయడం కానీ ఎట్సెట్రా అదంతా చేసి వాళ్ళ కంట్రోల్లోకి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే లాస్ట్కి వచ్చేసరికి ఎవరి కంట్రోల్లోకి వచ్చేసింది మొత్తం అంతా కూడాను? మంగోల్స్. ఆ మంగోల్లో కూడా ఎవరు పేరు వినే ఉంటారు కదా, జెంగిస్ ఖాన్. ఓకే, జెంగిస్ ఖాన్ ఇంకా తర్వాత వాళ్ళ తాలూకా సక్సెసర్స్ వీళ్ళందరూ కూడాను సెంట్రల్ ఏషియా నుండి చైనా నుండి కూడాను వెస్ట్ ఏషియా, యూరప్ వీటికి మూవ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ కూడాను మెయిన్ ఎస్పెషల్లీ ఒక్కొక్కరు ఎందుకు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ ఉంటారు, ఆక్రమించుకుంటారు, చేసుకుంటారు ఎట్సెట్రా. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్? రిసోర్సెస్ అనేవి అండ్ అలానే ట్రేడింగ్ నెట్వర్క్స్ కోసం, సో దాట్ వాళ్ళ ఎంపైర్స్ అనేవి వాళ్ళు ఫ్లరిష్ చేసుకోవడానికి అనమాట. ఈ విధంగా ఒకరికొకరు హార్న్ చేసుకొని ఒక్కొక్కరి ప్లేసెస్ నుండి ఒకరిని చంపుకొని ఎంపైర్స్ని కూల్ చేసి ఎట్సెట్రా ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. అండ్ తర్వాత వీటి రీజియన్స్ నుండి ఆ తర్వాత ఈ రీజియన్స్ నుండి ఈవెన్ ఇండియా, చైనా వరకు కూడా రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఆల్ ద ఎంపైర్స్ ఇవాల్వ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ టు గివ్ స్టెబిలిటీ టు ట్రేడ్. ఎవరి తాలూకా అంటే అలెగ్జాండర్ టైం పీరియడ్లోని వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తగినట్టుగా, రోమన్స్ టైం పీరియడ్లోని, జూలియస్ సీజర్ టైంలోని, కాన్స్టాంటైన్ టైంలోని, ఈవెన్ దిస్ కాన్స్టాంటినోపుల్ టైం పీరియడ్లోని, జెంగిస్ ఖాన్ టైంలోని వీళ్ళందరూ కూడాను వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు ఏంటి అంటే ఆ ట్రేడ్ నెట్వర్క్స్ క్రియేట్ చేసుకోవడం కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏమోంచి వాళ్ళ ట్రేడ్కి అనుగుణంగా ఉండేలాగా వాళ్ళు చేసుకునే వాళ్ళు అనమాట. ఆబ్వియస్లీ రైట్. ఇప్పుడు మన ఇంట్లో మన రూల్స్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి? మన ఇంటి కల్చర్ బట్టి, మన ఇంటి పూర్వకాలం పద్ధతులు బట్టి కదా. సిమిలర్లీ అనమాట. దే ఆల్సో ఇవాల్వ్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిలిటరీ ఆర్గనైజేషన్స్. వీళ్ళు డిఫరెంట్ మిలిటరీ ఆర్గనైజేషన్స్ అనేవి కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు ఈరోజు మిలిటరీ లేకుండా ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి ఎవరైనా రీచ్ అయిపోయి ఆక్రమించుకోగలరు ఏంటి? ఆక్రమించలేరు కదా. మెయిన్ సపోర్ట్ ఎవరు? మిలిటరీ. అలెగ్జాండర్ ఎందుకు తర్వాత బియాస్ తర్వాత రాలేకపోయారు? వై? బికాస్ సోల్జర్స్ హ్యాస్ డినైడ్. ఆ సోల్జర్స్ ఇంకా మేము రాలేమో అని చెప్పేసి వాళ్ళంటే దట్ వాజ్ ఎ లాంగ్ మిలిటరీ క్యాంపెయిన్. సో మిలిటరీ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. The achievements of one empire were often taken up by its successor. Over time, the area came to be marked by Persian, Greek, Latin, Arabic, and తర్వాత different languages అనేవి వచ్చేసాయి. అరబిక్, లాటిన్, పర్షియన్, గ్రీక్ ఎట్సెట్రా. కానీ స్టార్టింగ్ మనం ఫస్ట్ చాప్టర్లో మన ఫస్ట్ లాంగ్వేజ్ మనకు తెలిసిన లాంగ్వేజ్ ఆర్ రిటర్న్ మీద ఉన్నది ఏంటి? షిమ్మరిన్, సుమేరియన్ లాంగ్వేజ్. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా. ఓకే, ఎనీవేస్ ఈ ఎంపైర్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ దాట్ మచ్ స్టేబుల్ అనమాట. బికాజ్ ఒకరొకరికి మధ్య ఆ రీజియన్స్కి మధ్య ఇష్యూస్ కానీ ఆ డిఫరెంట్ రిలీజియస్ ఇష్యూస్ కానీ వీటన్నిటి వల్ల. అండ్ ఇట్ వాజ్ ఆల్సో డ్యూ టు ద క్రైసిస్ దట్ డెవలప్డ్ ఇన్ రిలేషన్స్ బిట్వీన్ ఎంపైర్స్ అండ్ పాస్టోరల్ పీపుల్ టు ద నార్త్ అనమాట. ఆ బ్లాక్ సీకి పైన ఉన్న వాళ్ళు ఆ ట్రైబ్స్కి వీళ్ళకి మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల, కాన్ఫ్లిక్ట్స్ వల్ల స్టెబిలిటీ అనేది ఎప్పుడు కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఓకే. అండ్ తర్వాత ఈవెన్ ప్రొడక్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఫర్ దేర్ ఆర్మీస్ ఆల్సో. అండ్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ ఆల్ ఎంపైర్స్ వర్ సిటీ సెంట్రిక్. చాలా వరకు చూస్తే గ్రీక్ కానీ రోమన్స్ కానీ ఇవంతా కూడా సిటీ సెంట్రిక్. కానీ మంగోల్ ఎంపైర్ మాత్రమే జెంగిస్ ఖాన్ కంట్రోల్లోని అండ్ హిస్ సక్సెసర్స్లోని ప్రూవ్ చేసింది ఏంటంటే ఒక ఎంపైర్ అనేది స్టేబుల్ అవ్వగలది ఈవెన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పాస్టోరల్ పీపుల్. పాస్టోరల్ పీపుల్ అంటే ఎవరు? యానిమల్ బేస్డ్ ఎకానమీ. ఓకే. అండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఇట్ ఆల్సో విత్ సక్సెస్ అనమాట. అండ్ రిలీజియన్స్ దట్ ఈ పేల్ టు పీపుల్స్ ఆఫ్ డిఫరెంట్ ఎథనిక్ ఆరిజిన్స్ హూ ఆఫెన్ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వర్ ఇంపార్టెంట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ లార్జ్ ఎంపైర్స్. చాలా వరకు కూడా ఏ లాంగ్వేజ్కి ప్రజలు ఎంత కనెక్ట్ అవుతారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి ఎంత కనెక్ట్ అవుతారు, ఏ రిలీజియన్కి ఎంత కనెక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి ఆ ఎంపైర్స్ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎక్స్టెన్షన్ అనేది డిసైడ్ అవుతూ ఉండేదన్నమాట.
దిస్ వాజ్ ఎస్పెషల్లీ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ క్రిస్టియానిటీ అనమాట. సో క్రిస్టియానిటీ ఎక్కడ ఒరిజిన్ అయ్యింది? ప్యాలెస్తీన్లోని ఎర్లీ 1st century BC. అండ్ ఇస్లాం వచ్చేసరికి 7th century CE టైంలో ఎక్కడ ఏ బేస్లో? డమాస్కస్. క్రిస్టియానిటీ వచ్చేసరికి 1st century BCE అండ్ ద బేస్ ఆఫ్ ప్యాలెస్తీన్ ప్రెజెంట్ డే ఈ సిరియా, ప్యాలెస్తీన్, ఇజ్రాయెల్ ఏరియా ఉంది కదా అక్కడ. వేరాజ్ అరబ్ వచ్చేసరికి ఆర్ ముస్లిం ఫెయిత్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? డమాస్కస్ బేస్డ్ సిరియా, ప్రెసెంట్ డే సిరియా. అండ్ ఏ టైం పీరియడ్లో? సో 7th century AD టైం పర్టికులర్ టైం పీరియడ్లో. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ ఇంట్రడక్షన్. ఏ ఎంపైర్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? టిల్ దిస్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్ టిల్ 17th century. ఆ తర్వాత ఏం జరిగింది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్, తర్వాత కాలనీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అయితే ఇవి క్లియర్గా టుమారో వి షల్ సీ. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఎన్ ఎంపైర్ అక్రాస్ 3 continents. ఈ 3 continents అనేవి ఏంటి, ఏ ఎంపైర్ ఎక్కడుంది ఏంటి, అదంతా కూడా వి షల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. బట్ యాజ్ ఆఫ్ నౌ రోమన్ ఎంపైర్ ఎక్స్టెండెక్షన్ ఎక్కడి వరకు వెళ్ళింది? గ్రీక్ ఎక్కడి వరకు వెళ్ళింది? అండ్ ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అంటే ఏంటి, వెస్టర్న్ రోమన్ ఎంపైర్ అంటే ఏంటి, ఎవరు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? సో ఈరోజు సెషన్ అనేది క్లోజ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ అనేది 10+10 = 20 బట్ 15,000కే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ కోర్స్లో మీకు NCERT ఫౌండేషన్, CSAT, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎట్సెట్రా అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ ఫీ వచ్చేసరికి మీకు 15th October వరకు మాత్రమే ఈ ఫీ వ్యాలిడిటీ. ఆ తర్వాత కోర్స్ అనేది రివైజ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ ఈ వీడియోస్ అనేవి NCERT ఫౌండేషన్లో వరల్డ్ హిస్టరీలో మీకు బేసిక్స్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాయంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. అండ్ కింద కామెంట్ బాక్స్లో కూడా మీకు ఎలా అనిపిస్తుంది, ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? Have a good day, students. Take care. All the very best for your preparation.